హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు. ఈరోజు వీడియో ఆదికాండము 30వ అధ్యాయము. యాకోబు మందలు విస్తరించుట. రాహేలు తన అక్క లేయా పిల్లలను చూసి గుండె బాధతో నిండిపోయింది. కోపంతో యాకోబును చూసి, నాకు పిల్లలు ఇవ్వు, లేదంటే నేను చనిపోతాను అంది. యాకోబు కోపంగా సమాధానమిచ్చి, నిన్ను గర్భధారణ చేయకుండా అడ్డుకుంటున్న దేవుని స్థానంలో నేను ఉన్నానా అని అడిగాడు. రాహేలు తన కుటుంబాన్ని నిర్మించాలనే సంకల్పంతో తన దాసి బిల్హాను యాకోబుకు ఇచ్చి, ఆమెతో నిద్రించు, ఆమె ద్వారా నాకు పిల్లలు పుడతారని చెప్పింది. బిల్హా యాకోబుకు ఒక కుమారుని కనింది. రాహేలు సంతోషించి, దేవుడు నన్ను న్యాయపరిచాడు, నా ప్రార్థన విన్నాడు, అందుకని అతనికి దాను అని పేరు పెట్టింది. బిల్హా మరోసారి గర్భవతిగా మారి మరో కుమారుని కనింది. రాహేలు, నా అక్కతో నేను గొప్ప పోరాటం చేశాను, నేను గెలిచాను, అందువలన ఇతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. లేయాకు ఇక పిల్లలు పుట్టకపోవడంతో ఆమె తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. జిల్పా యాకోబుకు ఒక కుమారుని కనింది. లేయా సంతోషంతో ఇది నా అదృష్టమని గాదు అని పేరు పెట్టింది. జిల్పా మరో కుమారుని కని లేయా అంది, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, స్త్రీలు నన్ను ధన్యురాలని పిలుస్తారు, అందువలన అతనికి ఆషేరు అని పేరు పెట్టింది. గోధుమ పంట కాలంలో లేయా కుమారుడు రూబేను పుత్రదాత వృక్ష ఫలమును తీసుకుని తన తల్లికి ఇచ్చాడు. రాహేలు లేయాతో, నీ కుమారుడు తీసుకొచ్చిన పుత్రదాత వృక్ష ఫలము నాకిమ్మని అడిగింది. లేయా కోపంగా, నా భర్తను తీసుకున్నావు సరిపోలేదా, ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్ష ఫలం కూడా తీసుకుందువా అని అడిగింది. రాహేలు, ఈ రాత్రి నీతో యాకోబు నిద్రిస్తాడు, దానికి బదులుగా నాకు ఆ ఫలమునివ్వని అడిగింది. ఆ సాయంత్రం లేయా పొలం నుంచి వస్తున్న యాకోబును చూసి, ఈ రాత్రి నాతో నిద్రించాలి, నా కుమారుని పుత్రదాత వృక్ష ఫలంతో నిన్ను కొన్నాను అని చెప్పింది. దేవుడు లేయా ప్రార్థన విని ఆమె యాకోబుకు 5వ కుమారుని కనింది. ఆమె అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. తరువాత లేయా మళ్ళీ గర్భవతిగా మారి 6వ కుమారుని కనింది. దేవుడు నాకు అమూల్యమైన వరం ఇచ్చాడు, అతనికి జెబూలూను అని పేరు పెట్టింది. తరువాత లేయాకు ఒక కుమార్తె పుట్టింది. ఆమెకు దీనా అని పేరు పెట్టింది. దేవుడు రాహేలు జ్ఞాపకం ఉంచుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె కుమారుని కనగా దేవుడు నా అవమానాన్ని తొలగించాడు, అందుకే అతనికి యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు పుట్టిన తరువాత యాకోబు లాబాను చూసి, నా కుటుంబంతో నేను నా స్వదేశానికి తిరిగి వెళ్ళనివ్వు అని అడిగాడు. లాబాను వేడుకుంటూ, దేవుడు నీ వల్ల నన్ను ఆశీర్వదించాడు, దయచేసి ఇక్కడే ఉండు అని అడిగాడు. యాకోబు, నేను కేవలం చారలు మచ్చలతో ఉన్న జంతువులను నా వేతనంగా తీసుకుంటాను. లాబాను దానికి అంగీకరించాడు. ఆ రోజే లాబాను ఆ జంతువులను వేరు చేసి తన కుమారులతో దూరంగా పంపించాడు. యాకోబు ప్రతి కొమ్మలను తీసుకొని వాటిపై తెల్లని గీతలు రాబట్టి నీటి తొట్టెలో పెట్టాడు, పశువులు త్రాగేటప్పుడు వాటిని చూసేలా. ఆ పద్ధతి వల్ల యాకోబు పశువులు బలమైనవిగా, సంఖ్యలో ఎక్కువగా అయ్యాయి. అతనికి గొప్ప సంపద కలిగింది. పశువులు, దాసులు, ఒంటెలు, గాడిదలతో సమృద్ధిగా జీవించాడు. ఆమెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.